హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక హెల్దీ రెసిపీ చూస్తున్నారు కదా, పాలక్ పన్నీర్ అనమాట. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా మనం పన్నీర్ ప్యాకెట్ తెచ్చుకున్నాము బయట నుంచి. మార్కెట్లో ఇలా దొరుకుతుందన్నమాట ప్యాకెట్స్గా, లేదంటే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పన్నీర్ అనేది ఇలా పీసెస్గా కట్ చేసి ఇచ్చారు వాళ్ళే. మనమైతే ఇంకొంచెం పెద్ద పీసులు కట్ చేసుకునే వాళ్ళము. ఇంకా మనం ఫ్రెష్గా ఉన్న పాలకూర తీసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. దీంట్లో గడ్డి పరకలు, ఇసుక అలాంటిది ఉంటుంది. ఎడలపాటి పాత్ర తీసుకొని ఇలా మరిన్ని నీళ్లు పోసేసుకొని ఆకుకూరని ఒక 10 నిమిషాలు వదిలేయాలి. నీళ్ళలో వేసేస్తే అప్పుడు ఇసుక ఏదన్నా ఉంటే అడుగుకి వెళ్ళిపోతుంది. చాలా బాగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆకుకూరలు అనేవి. ఎప్పుడైనా కూడా మనకి టైం ఎక్కువ కావాలన్నమాట. ఈ ఆకుకూరని మనం ఇలా ఒలుచుకొని నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలంటే. ఇదే విధంగా మీరు కూడా ఫ్రెష్గా ఉన్న ఆకుకూరలే తీసుకోండి. హెల్త్కి చాలా మంచిది కదా మన ఆకుకూరలు అనేవి. ఇలా గ్రీన్గా ఉండాలన్నమాట. ఇలాగా మొత్తం కూడా మనం నీట్గా వాష్ చేసేసుకుందాము. పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇలా మరిగించాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ఈ పాలకూర అనేది వేసేసుకోవాలి. కొంచెం కాడలు ఉన్నా పర్లేదు. ఇలా ఈ విధంగా మనమైతే ఒక 5 నిమిషాలు ఉడికించాలన్నమాట. అదే వాటర్లో ఇలా మొత్తం ఉడికే విధంగా ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఇంకా కూలింగ్ వాటర్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా ఎందుకు వేసుకుంటామంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం అనమాట. మన పాలకూర అనేది ఇలాగే గ్రీన్గా ఉండడానికి అన్నమాట. ఇంకా మనము కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. పన్నీర్ ముందుగా మనం తీసుకున్నాం కదా, దాన్ని వేయించుకోవాలన్నమాట. అప్పుడు మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. పన్నీర్ కర్రీ అనేది మంచి టేస్ట్ కోసం నేను ఈ విధంగా ఫ్రై చేస్తున్నా. మీరు కావాలంటే నెయ్యిలోనే వేయించుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. ఇంకా జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు దీంట్లో. జీడిపప్పులు కూడా వేయించుకొని మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని నేను ఫ్రై చేస్తున్నాను. కొంచెం పన్నీర్ అనేది కొంచెం చప్పదనంగా ఉంటుంది కాబట్టి ఆ చప్పదనం లేకుండా ఉండడం కోసం మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాము. ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంకా మనకి పాలకూర అనేది ఈ వాటర్లో వేసేసాం కదా, ఇంకా మనం మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో కొంచెం సాల్ట్ అవి వేసేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకుందాము. ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు. మన టేస్ట్ కోసం అనమాట. అదంతా కూడా కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. సాల్ట్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. పన్నీర్ కూడా వేగిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము. అదే ఆయిల్లో ఇప్పుడు మనము పోపేసుకుంటాము. ఇంకా వెల్లుల్లి కట్ చేసేసుకోవాలి, అల్లము కట్ చేసేసుకోవాలి, సన్నగా తరిగేసుకోవాలన్నమాట. ఇవి రెండు కూడా మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుందన్నమాట. ఇవి వేసుకోవడం వల్ల వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది మనకి పాలక్ పన్నీర్ అనేది. ఇంకా కరివేపాకు వేస్తున్నాను కొంచెం. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. మంచిగా ఫ్రై అయినప్పుడు మనకి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇంకా పాలకూర టమాటా తినకూడదు అంటారు కదా, టమాటో అనేది తినొచ్చు, ఏమీ కాదు. నేనైతే ఒక టమాటా తీసుకొని ఇలా ప్యూరీ చేశాను. ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. టమాటా ప్యూరీ చక్కగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయే విధంగా ఇలాగ కలుపుతూ ఉండాలన్నమాట. చిటికెడు పసుపు వేస్తున్నాను. మనకి పాలకూరలో కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది, కొంచెం తక్కువగా వేసుకోవాలి ఈ కర్రీకి సాల్ట్ అనేది. ఈ పాలక్ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కడైనా పచ్చిదనం ఉన్న పసరవాసన లేకుండా ఉండడం కోసం మన ఆకుకూరలు పసరవాసన ఉంటాయి కదా, అదంతా పోవడం కోసం ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కలుపుతూ ఒక 5 నిమిషాలు మనం దగ్గరే ఉండి చేసుకోవాలన్నమాట. ఈ వంట అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే వదలరనమాట. ధనియాలు, గరం మసాలా కలిపి నేనైతే ఇలా పౌడర్ చేశాను. ఇది వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి ఈ కర్రీ అనేది. ఈ రెసిపీ అనేది మన తెలుగు వారికి ఫేవరెట్ ఫుడ్ అయిపోయిందనమాట. అంత బాగుంటుంది. ఒకప్పుడే తెలుగు వారి కాదు ఈ వంట అనేది. సాల్ట్ వేసాను, చూసి వేసుకోవాలి సాల్ట్ అనేది. కొంచెం వాటర్ వేసాను. అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ముందుగా మనం పన్నీర్ వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని వేసేసుకుంటున్నాము. పన్నీర్ కలిపేసుకుందాం. పన్నీర్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు, పెద్దలు ఎవరైనా తినొచ్చు. ఇది మంచి హెల్తీ ఫుడ్. అలాగే పన్నీరు, పాలక్ రెండు కలిపి తీసుకోండి. రోటీ, చపాతీ ఇలా ఎందులోకైనా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాము. ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందనమాట. ఆయిల్ రిలీజ్ అవుతుంది. కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను, పేరుకున్న నెయ్యి అనమాట ఇది. ఇలా వేసేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది. నెయ్యి అనేది ఖచ్చితంగా వేసుకుంటారు పాలక్ పన్నీర్లో. ఇది ఎక్కడ ఏ డాబా హోటల్లోనే దొరుకుతుంది మనకి. ఎంతో హెల్తీ అనమాట ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం సన్నగా తరిగి తీసుకుంటున్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది. మన పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే చపాతీలోకి దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా తినేసేయండి. నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి, అసలు మామూలుగా లేదు. ఇలాగే నా ఛానల్ చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.